הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరులైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తున్నారండి. ఈ ప్రభు దినమందు 12 చిన్న ప్రవక్తల్లో 9వ వాడైన జెఫన్యా ఈ జెఫన్యా గురించి ఈరోజు గ్రంథ విశ్లేషణ చేద్దాం. 2 విధాలుగా చెప్తూ ఉంటాను. ఒక వారం గ్రంథ విశ్లేషణ, ఇంకొక వారం ఆత్మీయ విశ్లేషణ. జెఫన్యా అంటే అర్థం ఏంటంటే దాచబడినవాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మీయంగా యెహోవా చేత దాచబడినవాడు. ఈరోజు నీవు నేను దేవుని చేత ఆయన రెక్కల చాటున మాటున దాచబడిన వారిగా ఉండాలి. ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటే జెఫన్యా అర్థం అవుతుంది. అంటే క్రీస్తుకు పూర్వం ఒక 635 ఆ ప్రాంతాల్లో వ్రాయబడిన ప్రవక్త. దీనిలో 3 అధ్యాయాలు ఉన్నాయి, 63 వచనాలు ఉన్నాయి. ద బుక్ ఆఫ్ జెఫన్యా హ్యాస్ 3 chapters with 63 verses. మొదటి 2 అధ్యాయాలు ప్రస్తుత కష్టకాలం, అలాగే 3వ అధ్యాయం వచ్చేసి అంతిమ సంతోషకాలం. ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. మొదటి 2 అధ్యాయాలు ప్రస్తుత కాలంలో ఉన్న కష్టకాలం, 3వ అధ్యాయంలో వచ్చేటప్పటికి అంతిమ కాలంలో ఉండే సంతోషము. ఈ జెఫన్యా రాజవంశంలో పుట్టినవాడు. ప్రవక్త అయిన నహూము, ఇర్మియాల కంటే రాజైన యోషియా దగ్గర చాలా పలుకుబడి కలిగిన వాడు. ఒకవేళ హిజ్కియా సంతానంలో ఒకడే ఉండవచ్చు. రాజవంశానికి చెందిన ప్రవక్త జెఫన్యా ప్రవక్త. దీనిలో కీ వర్డ్స్ ఏంటంటే మొదటి అధ్యాయము 15వ వచనం ఉంది. ప్రాముఖ్యంగా గ్రంథ విశ్లేషణలో 3వ అధ్యాయము 15 నుంచి 17 వరకు నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ జెఫన్యా చాప్టర్ 3 verse 15 to 17. 15 నుంచి చదువుతున్నాను నేను. 3వ అధ్యాయం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడుకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ వాగ్దానము నువ్వు తీసుకుంటే ఈరోజు ప్రభువారు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? జెఫన్యా చెప్పిన మాటలు ఈరోజు మనము అన్వయించుకోవాలని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యం ఏంటంటే యెహోవా న్యాయ తీర్పు దినము గురించి ఎక్కువగా సంబోధించాడు. ఉగ్రత దినము లేకుండా చాలా కఠినమైన మాటలు ఉంటాయి. ఉగ్రత దినము, శ్రమ, ఉపద్రవము, మహానాశనము కమ్ము దినము, ఇలాంటి భయంకర అంటే దేవుణ్ణి విడిచిపెట్టిన జనాంగం, యూదా జనాంగానికి హెచ్చరికగా చెప్తున్నాడు. నేను చదువుతాను 1:15లో. ఆ మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గడాంధకారమును కమ్ము దినము, మేఘములను గడాంధకారమును కమ్ము దినము. ఇది ఎవరికంటే దేవుని మాట వినని యూదా జనాంగానికి. దేవుని మాట వినని వారికి వచ్చిన ఈ కఠినమైన ప్రవచనాలు దాటిన తరువాత దేవుని మాట వింటే సంతోషము, సమాధానం కలుగుతుంది. గ్రంథ విశ్లేషణలో కొంత లోతుగా వెళితే ఒక 5-6 విషయాలు ఉన్నాయి. ముందుగా ఏంటంటే 2వ రాజులో 22-23 అధ్యాయాల ప్రకారము
యోషియా పరిపాలన ఆరంభంలో లేక ఆ కాలంలో మత పునరుజ్జీవనం జరిగింది కాబట్టి ఆ మత పునరుజ్జీవనం అంటే రిలీజియస్ రిఫర్మేషన్ దానికి ముందు జెఫన్యా ప్రవచించి ఉంటాడు. కాబట్టి జెఫన్యా ప్రవచనాల ఫలితమే అక్కడ మత సంబంధంగా ఉజ్జీవం కలిగిందని చెప్పవచ్చు. సరే, ఈ గ్రంథ విశ్లేషణలో 6 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే దేవుని వ్యతిరేకించిన, దేవుని మాట ఉల్లంఘించిన యూదా వారిపై ఆ తీర్పుల ప్రకటన కనపడుతుంది మొదటి అధ్యాయంలో. ఎవరైతే యెహోవా దేవుని మాట వినకుండా ఉంటారో వారి పట్ల తీర్పు కనపడుతుంది. అది మొదటి అధ్యాయము. రెండవది ఏంటంటే పశ్చాత్తాపానికి పిలుపు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఒకవేళ నీవు దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నావేమో, నీ జీవితము దేవునికి అయిష్టంగా ఉందేమో. మన పితరులైన యూదా దేశస్థులు కూడా, యూదా రాజులు కూడా దేవునికి అవిధేయత ఉన్నారు. తర్వాత పశ్చాత్తాపానికి పిలుపు కనపడుతుంది 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తర్వాత మూడోది ఏంటంటే ఇరుగు పొరుగు రాజ్యాలు కూడా, అంటే యూదా రాజ్యానికి పక్కన ఉన్న వారు కూడా దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వారి పట్ల తీర్పు కనపడుతుంది. 4వ మాట ఏంటంటే యూదుల అవినీతికి, ఆధ్యాత్మిక అంధత్వానికి రానున్న తీర్పులని 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మనం చూడగలుగుతున్నాం. 5వది ఏంటంటే సార్వత్రిక తీర్పు. అంటే ఎవరైతే, ఏ దేశమైనా ఏ ప్రజ అయినా సరే, ఎవరైతే యెహోవా దేవునికి అవిధేయులుగా ఉంటారో సార్వత్రిక దీవెనలాగా సార్వత్రిక తీర్పు కూడా వస్తుంది అనే మాట కూడా 3వ అధ్యాయం. అంటే సార్వత్రిక తీర్పు రాబోతుందని, భక్తి కలిగిన వారు కూడా తప్పిపోతారని 3వ అధ్యాయము 8, 13లో వ్రాయబడుతుంది. తర్వాత చివరికి ఏంటంటే 3వ అధ్యాయము 14, 20 వరకు చూస్తున్నామంటే ఇజ్రాయేలీలకు రానున్న భావికాలపు మహిమ, భావికాలపు ప్రఖ్యాతి కూడా రాబడుతుంది. కాబట్టి సూత్రం ఏంటంటే దేవునికి విధేయులుగా జీవించుట. దేవునికి విధేయులుగా జీవిస్తే దేవుని దీవెనలు. కాబట్టి దేవుని ఉగ్రత కనపడుతుంది, దేవుని శాపం కనపడుతుంది, దేవుని యొక్క నాశనం కనపడుతుంది. అలాగే పశ్చాత్తాపం పొందిన వారు దేవుని దీవెనలు కూడా పొందుకుంటారు. ఇలాంటి ఒక అద్భుతమైన పుస్తకం జెఫన్యాగా ఉంటుంది. ఈ 3 అధ్యాయాల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయని ప్రభుపేట జ్ఞాపకం చేసుకుంటాం. దాచబడిన వాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుని చేత నువ్వు దాచబడి ఉన్నావా? దేవుని రెక్కల చాటున, రెక్కల మాటున దాచబడి ఉన్నావా? అలాంటి అనుభవంగా నీకు ఒకవేళ లేకపోతే ఈరోజే ఆ యేసు ప్రభు నమ్ముకుంటే ఆ గొప్ప భద్రత, ఆ గొప్ప రక్షణ, ఆ గొప్ప సంరక్షణ, జెఫన్యా ఎలాగైతే దాచబడిన వాడిగా ఉన్నాడో, యెహోవా చేత దాచబడిన వాడిగా ఉన్నాడో, నీవు నేను కూడా దాచబడిన వారిగా ఉండగలం. కాబట్టి ఈ చిన్న ప్రవక్తల్లో అంటే 9వ వాడుగా ఉన్న ఈ జెఫన్యా ఒక అద్భుతమైన ప్రవక్త నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 3 అధ్యాయాల చేత, ఎందుకంటే యెహోవా న్యాయ తీర్పు ఆ దినము గురించి ఎక్కువగా వ్రాసాడు ఆ మాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే అంతకుముందు చెప్పిన ప్రవక్త నహూము చేసిన తీర్పు అంతమునకు దారితీస్తే జెఫన్యా ప్రబోధాలు న్యాయ తీర్పు ద్వారా శుద్ధీకరణ జరుగుతుందని ఓ ఆదరణ మాటలు చెప్పాడు. నహూమేమో విమర్శనాత్మకంగా చెప్పాడు, జెఫన్యా అయితేనేమో శుద్ధీకరణ జరుగుతుంది మనకు. ఓ గొప్ప అంటే అంటున్నాడు కదా, దేవుని యొక్క మహా తీర్పు పొందుకున్న, అంతేకాకుండా దేవుని యొక్క మహానాశనము కమ్మిన ఆ దేశము ప్రఖ్యాతి దేశంగా మార్చబడుతుంది. కాబట్టి ఒకవేళ నీవు దేవుని చేత ప్రఖ్యాతి నొందదగిన వాడిగా ఉంటే ఆ ప్రభువు నమ్ముకో. ఆ రాజు, ఆ పాపరహితుడు, ఆ మృత్యుంజయుడు, ఆ దేవాది దేవుడు, ఆ యేసు నమ్ముకుంటే నీవు కూడా దాచబడిన వాడిగా ఉంటావు. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటా.
అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, దాచబడిన వాడుగా ఉన్న జెఫన్యా ఆ 3 అధ్యాయాల్లో గ్రంథ విశ్లేషణ ప్రభువా తండ్రి, మహా ఉపకృత దినము ప్రఖ్యాతి దినంగా మార్చావు తండ్రి. ఈరోజు తండ్రి నీలో దాచబడిన వారిగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. ఇంకనూ యేసు ప్రభుని అంగీకరించకుండా, దాచబడకుండా తండ్రి ప్రభు పారిపోయే వారిగా ఉంటే నాయన వారిని జ్ఞాపం చేసుకొని రక్షణ సువార్త పాపరహితుడైన ప్రభువు వారిని నమ్ముకుంటే దాచబడిన వారిగా ఉంటాం. కాబట్టి ఆ జెఫన్యా అనుభవాలు తండ్రి మాకు తండ్రి సత్యవచనాలుగా తండ్రి జీవితంలో అన్వయించుకుని జీవించేవారు సహాయం చేయమని, వింటున్న ప్రతి వారిని దీవించమని, ప్రతి వారి హృదయంలో ప్రవేశించి నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, స్వస్థత, సమాధానము, సహాయము వింటున్న మనకు, దేవుని బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, మన బిడ్డలకు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.